హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. ఒక మంచి వెజిటబుల్ కర్రీ తోటి మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. మొదటిగా కావాల్సిన వెజిటబుల్ అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఏమేం కట్ చేసుకున్నానో చూపిస్తాను. 1 కప్పు వరకు క్యారెట్, 1 కప్పు బీన్స్, అలాగే 2 కప్పుల వరకు ఆలు. ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం, మీకు నచ్చిన వెజిటబుల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసుకోవాలి. 2 ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకొని దీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కర్రీ లీవ్స్ వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఆలు మొదటగా ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ టైంలో ఫ్లేమ్ అనేది ఐలో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆలూని మిక్స్ చేసుకొని మిగతా వెజిటబుల్ కూడా ఇందులో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులో వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకోవాలి. ఇది మీకు ఈ టైంలో నచ్చదు అనుకుంటే ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, కానీ ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కర్రీలో. దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా అన్నీ కంబైన్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 3 నుంచి 4 నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గించిన తర్వాత మూత తీసేసి మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడమే. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారం వేసుకుందాము. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాము. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి దీని అంతటిని బాగా మిక్స్ చేద్దాము. మసాలా అనేది ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు తురిమిన పచ్చి కొబ్బరి, అలాగే 1 కప్పు వరకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. ఈ 2 ఆప్షనల్, కానీ ఈ 2ని వేసుకోవడం వల్ల కర్రీ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. మన కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి ఎందులోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో చపాతీ మధ్యలో ఈ కర్రీ పెట్టేసి ఫోల్డ్ చేసి ఒక రోల్లా ఇచ్చేసారంటే చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్లో ఎన్నో రకాల రెసిపీస్ని పోస్ట్ చేయడం జరిగింది, తప్పకుండా చూడండి. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బాయ్.